ఇక ఎన్ని చర్యలు తీసుకున్నా పాఠశాలలో కలుషిత ఆహార ఘటనలు మాత్రం ఆగడం లేదు. సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 23 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఓ టీచర్ ఇంటి దగ్గర నుంచి పప్పుచారు వేడి చేసుకుని తీసుకొచ్చిందని, అది తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చిందని విద్యార్థులు వాపోయారు. హోటల్ కాడికి వెళ్ళారు. ఏం పెట్టారు మీకు? ఏం తిన్నారు? ఇంకా గుర్తుపడతారనే కదా అంటే మేము చెప్పే కదా తీసుకొని వచ్చిండు.